ప్రతి బిడ్డ చదువుకోవాలనే లక్ష్యంతోనే తల్లుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత ప్రభుత్వంలో ఒకరికే అమ్మఒడి ఇచ్చారని, కానీ కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తల్లికి వందనం డబ్బులు జమ కావడంతో తల్లులు ఆనందోత్సాహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క బిడ్డకు 13,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. అబ్దుల్ షబానా అనే తల్లి మంత్రి కొల్లు రవీంద్రను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో తల్లికి వందనం కార్యక్రమం కింద ఈ రెండో సంవత్సరం విడుదల చేసినందుకు దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ 65,000 రూపాయలు అకౌంట్ లో పడినాయి అని చెప్పి ఫోన్ లో కూడా వాళ్ళు చూపించారంటే ఎంత చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం. జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కరికి వచ్చింది, ఇప్పుడు మా 5 పిల్లలకి వస్తున్నాయి డబ్బులు. చంద్రబాబు నాయుడు, మా పులివీరేంద్ర అన్నకి, రామన్నకి, లోకేష్ అన్నకి, పవన్ కళ్యాణ్ అన్నకి అందరికి చాలా చాలా ధన్యవాదాలు. మా అందరికి పిల్లలు బాగా చదువుకుంటున్నాం. చాలా చాలా ధన్యవాదాలు.